గూడెం పురపాలక సంఘానికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం కిందట 9,389 పెన్షన్లు మంజూరైనాయండి. ఇది ఎన్హాన్స్డ్ రేటుతో 3,000 ఉండేది 4,000, ఓల్డేజ్ పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, వేవర్స్ కానీ, ఫిషర్మ్యాన్ కానీ, సింగిల్ ఉమెన్ కానీ అట్లాంటివి 3,000 ఉండేది 4,000 చేశారండి. ఆ 4,000తో పాటు ఏప్రిల్ నుంచి బకాయిలు నెలకు 1,000 చెప్పులు 3,000, 7,000 రూపాయలు చెప్పులు నిన్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిజేబుల్డ్ పర్సన్స్ వాటికి 3,000 ఉండేది 6,000 చేశారు. అలాగే ఫుల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి 5,000 ఉండేది ఏకంగా 15,000 చేశారు. క్రానిక్ డిసీజెస్ ఉండే వాళ్ళకి, కిడ్నీలు వాళ్ళకి ఉండేవారికి 5,000 ఉండేది 10,000 చేశారు. ఈ విధంగా మొత్తం కలిపి 9,389 పెన్షన్లు నిన్న సచివాలయ సిబ్బంది ద్వారా చాలకపోతే మన మున్సిపల్ పురపాలక సంబంధ సిబ్బంది కూడా కలిపి ఒక 6 కలిపి ఒక రోజున మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 97% మనం పూర్తి చేయగలిగామండి. అందరికీ ఎక్కడ ఏ విధమైన ఆటంకం లేకుండా 6.5 కోట్లు నిన్న పంపిణీ చేయడం జరిగింది. 1 మిగిలిపోతే ఈరోజు వేరే ఊర్లో ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకైతే ఈరోజు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న 97% చేసి బ్యాలెన్స్ 3% ఈరోజు సచివాలయంలో మన సిబ్బంది ఉంటారు, వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తుంటారు ఫోన్లో. సచివాలయంలో ఉండి తీసుకోవచ్చు, లేదంటే ఇంటి దగ్గర ఉన్నారంటే ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈరోజు 100% పూర్తి చేయాలనేది గవర్నమెంట్ దగ్గర ఆదేశాలండి. ఈ ఆదేశాల ప్రకారం ఎక్కడ ఆటంకం లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో, టీడీపీ లీడర్ సమక్షంలో, బీజేపీ లీడర్ సమక్షంలో, కూటమి లీడర్ సమక్షంలో మనం పంపిణీ చేయడం జరిగిందండి. 1 రూపాయి కూడా అవకతవకలు ఎక్కడ జరగలేదు, ఎవరికి రాలేదు, తక్కువైంది అనేది క్వశ్చనే మనకి తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఎరైజ్ అవ్వలేదండి. చక్కగా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కల్లా 100% పంపిణీ పూర్తి చేస్తామని మీ ఛానల్ ముఖంగా చెప్తున్నామండి. దోమల నివారణకండి ప్రతిరోజు కాలువలో స్ప్రేయింగ్ చేస్తున్నామండి, ఫాగింగ్ చేస్తున్నామండి. వాటర్ స్టాగ్నేట్ వాటర్ దగ్గర ఆయిల్ బాల్స్ తయారు చేసి ఆయిల్ బాల్స్ వేస్తున్నామండి. ఆయిల్ బాల్స్ చేయడం మూలంగా స్టాగ్నేట్ వాటర్ మీద ఒక ఆయిల్ కెమికల్ కలిపి ఒక లేయర్ ఫార్మ్ అవుతుందండి. దాని మీద దోమలు గుడ్లు పెట్టడానికి ఉండదండి. ఆల్రెడీ గుడ్లు పెట్టి ఉన్నాయి, కానీ అక్కడికి వచ్చేసరికి దోమలు అయ్యేసరికి చచ్చిపోతాయండి. కాలువలో స్ప్రేయింగ్ అంటే ఫాగింగ్, ఈ 3 ఆపరేషన్లు చేస్తున్నామండి. డైవర్ట్ చేసేసి జంగిల్ క్లియర్ చేసి దోమలు లేకుండా చర్యలు తీసుకుంటామండి.